మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మీ ముందుకు రావడానికి కారణం 4 అంశాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల. రెండవది విమానాశ్రయాలు. మూడవది తల్లికి వందనం. నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది 1987లో. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రతి గ్రామంలోనే కాదు కుగ్రామాల్లో కూడా ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 35,000 ప్రాథమిక పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చాం? ప్రతి పేదవాడు, రైతు కూలీ బిడ్డ, ప్రతి నిరుపేద, ప్రతి గిరిజనుడు, ప్రతి ఎస్సీ, ప్రతి ఓబీసీ చదువుకోవాలి, పైకి రావాలన్న ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలను 35,000 మేము తీసుకొని వచ్చాం. అంతేకాదు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసుకొచ్చి వచ్చిన ప్రతి బిడ్డకు మరి భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాథమిక పాఠశాలలు గత సంవత్సరంలో 5,000 పాఠశాలను మూసేయడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 పాఠశాలను మూసేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తయ్యే లోపల 35,000 ప్రాథమిక పాఠశాలను 10,000కు దించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పేదవాడు చదువుకునే దానికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను మీరు మాత్రం ఏమాత్రం తగ్గిస్తే మేము దానిపైన ఉద్యమం తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. రెండవది మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇందిరాగాంధీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు తీసుకొని వచ్చింది ప్రతి రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు గత 6 సంవత్సరాల పైన మూసేయబడ్డాయి. ఒట్టి కుర్చీలు, బెంచీలు, కాగితాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎవరు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వల్ల బాగుపడలేదు. ఇందిరాగాంధీ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్లు తీసుకొని వచ్చాం. ఫుల్ మెస్ ఛార్జెస్ తీసుకొని వచ్చాం. ప్రతి విద్యార్థి చదువుకునేదానికి 6వ తరగతి నుంచి PhD దాకా స్కాలర్షిప్లు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు. ఈరోజు స్కాలర్షిప్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూసేయబడ్డది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలను పూర్తిగా ఆపడం జరిగింది. కూటమి ప్రభుత్వం దీన్ని ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అందరూ చదువుకునే దానికి మరి ఈరోజు ప్రభుత్వం సహాయం చేయాలని అభ్యర్థిస్తూ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ఆయన నియోజకవర్గం కుప్పంలో ఉన్నాడు. సంతోషం. మరి కుప్పంలో పేదరికం విపరీతంగా ఉంది. 3 పూటల్లో కనీసం 1 పూట భోజనం చేయలేనటువంటి వాళ్ళు 50% పైన ఉన్నారు. అక్కడ కనీసం బస్సులో పోయేదానికి కూడా పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుప్పం వెనుకబడిన ప్రాంతంలో పేదరికం 190% ఉంటే అక్కడ విమానాశ్రయం తీసుకురావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకయ్యా? ఎందుకు కుప్పంలో విమానాశ్రయం ఎందుకు? నీ స్వార్థానికి కొరకు కదా. కుప్పంలో ఎప్పుడైనా ఎవరైనా విమానం ఎక్కే వాళ్ళు ఉన్నారా? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నుంచి జవాబు చెప్పగలవా? ఇది కేవలం నువ్వు వచ్చేదానికే కదా విమానాశ్రయం. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు కుప్పంలో నేను అడుగుతున్నాను. రెండోది విమానాశ్రయం. అమరావతిలో విమానాశ్రయం. మంచి నీళ్లున్న దగ్గర ఏదా విమానాశ్రయం? నీటిపైన ఏదా విమానాశ్రయం? నేను అడుగుతున్నా. 5,000 ఎకరాలు రైతుల భూమిని తీసుకొని మరి అమరావతిలో రాజధాని అని పేరు పెట్టి అక్కడ ఆయన విమానాశ్రయం కట్టాలనుకుంటున్నాడు. ఇది ధర్మమా, న్యాయమా? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, జవాబు చెప్పవయ్యా.
మరి శ్రీకాకుళంలో వేల మంది కూటికి లేక తిరుపతిలో వేల మంది అక్కడ ఉన్నారు కూలి చేసుకునేదానికి. శ్రీకాకుళంలో వాళ్ళకి కావాల్సింది ఉపాధి హామీ పథకం, ఉద్యోగాలు. అవి వదిలిపెట్టి శ్రీకాకుళంలో భోగాపురంలో విమానాశ్రయం ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? ఇదే చేయాల్సింది. తప్పు. జాగ్రత్తగా ఆలోచించి తప్పులు చేయకుండా ముందుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, తల్లికి వందనం అని ఒకటి ఇచ్చాడు మొన్న. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్కాలర్షిప్లు విద్యార్థులకు నేరుగా విద్యా సంస్థలకు పంపించేవాళ్ళం. 6వ తరగతి నుంచి PhD దాకా, MBBS, బీటెక్లకు. ఈరోజు ఆ స్కాలర్షిప్లను మార్చడం జరిగింది. తల్లికి వందనం అని పేరు పెట్టి డబ్బు వేశారు. ఎవరు లాభపడ్డారు దీనివల్ల? ఎవరు లాభపడ్డారు ఈ డబ్బు వల్ల? లాభపడ్డది వచ్చేసి సారా అంగళ్ళు, లిక్కర్ షాపులు బాగుపడ్డాయి. వచ్చిన డబ్బులో సగం అంతా మరి ఆ డబ్బును ఎత్తుకోపోయి సారా అంగళ్ళకు తీసుకోపోయి బిడ్డల తల్లిదండ్రులు తిన్నారు, తాగారు. మరి భార్య భర్తల మధ్య కూడా తగాదా సృష్టించింది తల్లికి వందనం. ఇదే తల్లికి వందనం. బిడ్డలకు స్కాలర్షిప్లు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లు ఇచ్చారో అట్లు ఇండియా ఓ పిచ్చి నాయకులారా అని తెలియజేస్తూ, చివరిలో ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెర్రి వేషాలు వేస్తా ఉంది. అరే నేను అడుగుతున్నానయా, మైక్ పర్మిషన్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వం ఒక మైక్ పర్మిషన్కు కావాలనంటే అంతకుముందు మేము ఉన్నప్పుడు 5 నిమిషాల్లో ఇచ్చాం. నెలల్లో తీసుకుంటున్నారు మైక్ పర్మిషన్లకి ప్రతిపక్ష పార్టీలకి. రెండోది, మరి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్ళాలంటే హెలిపాడ్కు కూడా పర్మిషన్ ఇచ్చేదానికి మీకేమయ్యా బాధ? ఏంటి మీరు ప్రతిపక్షాలను ఎలా చూస్తున్నారు? శత్రువులుగా చూస్తున్నారా? లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినట్టుగా, కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా అందరినీ కలుపుకోబోయే ఆలోచనలో ఉన్నారా లేదని చంద్రబాబు నాయుడిని అడుగుతూ, మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.